అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారద మీడియాకి స్వాగతం. ముంబై నగర శివార్లలోని ధారావి ప్రాంతంలో జూలై 28వ తేదీ ఆదివారం నాడు అరవింద్ వైశ్య అనే పేరున్నటువంటి యువకుడు దారుణ హత్యకి గురయ్యాడు. హతుణ్ణి పోలీసు అధికారుల కళ్ళ ముందే అల్లు, ఆరిఫ్, షేర్ అలీ ఇంకా వారి సహచరులు కలిసి చంపేశారు. హతుడు అరవింద్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కావడం గమనార్హం. జూలై 28వ తేదీ రాత్రి 7:15 గంటల సమయంలో అల్లు, ఆరిఫ్, శుభం, షేర్ అలీ, సిద్దేశ్ మధ్య ఘర్షణ జరిగింది. అది పెరిగి పెద్దదైంది. అల్లు అతని సహచరులు కలిసి సిద్దేశ్ ని అతని తండ్రిని చితకబాదారు. వారిని ఆపడానికి అరవింద్ ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఆ ఘటనలో న్యాయం కోరుతూ అరవింద్ ధారావి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అప్పుడు విధుల్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ అరవింద్ విజ్ఞప్తిని స్వీకరించి అతనికి తోడుగా 2 కానిస్టేబుల్ని పంపించాడు. అయితే ఆ పోలీసులు ఎదురుగానే సద్దాం, జుమ్మన్ అనే 2 వ్యక్తులు అరవింద్ని తన ఫిర్యాదు ఉపసంహరించుకోవాలంటూ బెదిరించారు. వారి బెదిరింపులను పట్టించుకోకుండా అరవింద్ సంఘటనా స్థలానికి పోలీసులతో బయలుదేరాడు. వాళ్ళు రాజీవ్ నగర్ లో ఉన్నటువంటి వాసిం గ్యారేజ్ దగ్గరికి చేరుకునేటప్పటికి అల్లు, ఆరిఫ్, సద్దాం, జుమ్మన్, షేర్ అలీ అనేటువంటి ముస్లిం యువకుల గుంపు అరవింద్ మీద ఉన్నట్టుండి దాడి చేశారు. కానిస్టేబుల్ చూస్తుండగానే వాళ్ళు అరవింద్ని ఛాతీ మీద కత్తితో పొడి చేశారు. పోలీసులు అల్లును పట్టుకున్నారు. మిగిలిన వాళ్ళు పారిపోయారు. అరవింద్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికి కూడా పోలీసులు వాళ్ళ కోసం వెతుకుతా ఉన్నారు. అరవింద్ హత్యలో 7 దుండగుల ప్రమేయం ఉందని, కానీ పోలీసులు కేవలం 2 అనుమానితుల పేర్లనే ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారని విశ్వ హిందూ పరిషత్ ఆరోపించింది. సంఘ స్వయం సేవక్ హత్యలో ప్రమేయం ఉన్న అందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంస్థలు పోలీస్ స్టేషన్ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. అరవింద్ కుటుంబ సభ్యులు అతని హత్యను ఉద్దేశపూర్వకంగానే జరిగింది అని ఆరోపిస్తా ఉన్నారు. స్థానికంగా హిందూ సమస్యలకు బలమైనటువంటి గొంతుకగా ఉన్నటువంటి అరవింద్ ఉన్న పరిస్థితుల్లో ముస్లింలు అతన్ని నిర్దిష్టంగా తమ లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని చెప్తున్నారు. ఆరిఫ్, సద్దాం తదితర యువకులు అరవింద్ని చంపడం కోసమే దాడి చేశారని వివరించారు.